హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీ చేశాను. ఇలా పోపు చేయకుండానే కర్రీ అయితే చేసుకోవచ్చు. మా నాన్నమ్మ చెప్పిందండి ఇలా చేయమని. ఒక గిన్నెలోకి ఇలా సొరకాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సరిపడా పసుపుని, ఉప్పుని వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసి ఇలా సొరకాయ ముక్కలకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా పోపు చేయకుండానే చేస్తే ఇలా వెనకటి కాలంలో ఇలాగే చేసుకునేదంట కర్రీస్ అనేవి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇలా ఎసరైతే పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలలో కర్రీ అయితే రెడీ అవుతుంది. అంతే అండి, ఇలా సింపుల్గా సొరకాయ కర్రీ అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.